friends, welcome to our channel America lo Dubai Raj. ఇవాళ మన వీడియో వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆల్రెడీ తమ్నేలో చూసే ఉంటారు. ఇవాళ నాది అండ్ మా ఫ్రెండ్స్ది గ్రాడ్ వాక్. సో ఆల్మోస్ట్ మేము 2 years కష్టపడ్డాము ఈ రోజు కోసము. అండ్ మా కాలేజ్ వచ్చేసి లీ సమ్మిట్లో ఉంటుంది. బట్ ఇలాంటి మెయిన్ ఈవెంట్స్ కానీ ఏవైనా సెరమనీస్ కానీ వారెన్స్బర్గ్లో చేస్తారు, విచ్ ఇస్ అవర్ మెయిన్ క్యాంపస్. మేముండే ఏరియాకి అండ్ వారెన్స్బర్గ్కి ఆల్మోస్ట్ 1 hour డ్రైవ్ ఉంటుంది. మధ్యలో వచ్చేసి ఇలా బఫెలోస్, క్యాటిల్స్, షీప్స్ అండ్ ఇంకా హార్సెస్ చాలానే కనిపిస్తాయి. బట్ మనం ఎక్కడ ఆపలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ హైవేనే మొత్తము కాలేజ్ వరకు. సో చూస్తున్నారు కదా, ఇదైతే మా కాలేజ్ ఎంట్రన్స్ ఈ సెరమనీ కోసము, గ్రాడ్ వాక్ సెరమనీ కోసం. ఇక్కడైతే అసలు ఎంత వెల్కమింగ్ అంటే అంత వెల్కమింగ్గా ఉంటారు ఈ సెరమనీ అప్పుడైతే. ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ మనకి గైడ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి, నేమ్ కార్డ్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో లోపలికైతే ఫ్యామిలీ మెంబర్స్ని అలౌ చేయరు. ఓన్లీ ఎవరైతే గ్రాడ్ రిసీవ్ చేసుకోవాలో వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. అండ్ ఆల్రెడీ మనము ఈ కోట్స్ కానీ హ్యాట్స్ కానీ ఆల్రెడీ బయటనే కలెక్ట్ చేసేసుకుంటాము. మన స్టూడెంట్ ఐడీస్ అలా కొన్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మనకు అవన్నీ ఇచ్చేస్తారు. దాని తర్వాత వెళ్ళి మనము వాళ్ళు చూపిస్తారు మనకి ఎక్కడ కూర్చోవాలి అని చెప్పేసి. సో ఆ లేన్లో వెళ్ళి కూర్చోవాలి. ఇది ఆల్మోస్ట్ అందరికి ఒక డ్రీమ్, ఎస్పెషలీ ఓవర్సీస్లో ఇలాంటి గ్రాడ్ వాక్ అనేది చాలా మందికి డ్రీమ్. సో అదొక పెద్ద ఈవెంట్ లాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడనే కాదు, లైక్ ఎక్కడైనా గ్రాడ్యుయేషన్ మనకు వస్తుంది అంటే ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇక్కడ గ్రాడ్ తీసుకున్నాక ఇంటికి వచ్చాక మళ్ళీ కేక్ కటింగ్ కానీ బెలూన్స్ కానీ పెద్ద పార్టీయే చేసుకుంటారు ఇక్కడైతే. యుఎస్ఏలో ఏరియాలో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, మనతో పాటు వచ్చే గెస్ట్లకి కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. అండ్ మనతో పాటు ఎంతమందినన్నా మనం తెచ్చుకోవచ్చు, దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్ మనకు ఉండదు. సో వాళ్ళు ఇక్కడ కూర్చొని మొత్తం సెరమనీని లాస్ట్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది అయితే ఎస్పెషలీ ఈ ఈవెంట్ కోసమే వాళ్ళ పేరెంట్స్కి వీసా వేసి మరి గ్రాడ్ వాక్ కోసం పిలిపించుకుంటారు, ఎస్పెషల్లీ ఇండియన్స్ అయితే. అండ్ ఇండియన్స్ అనే కాదు, చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ స్టేజ్ మీద జరుగుతుంది మనకి క్లియర్గా కనిపించకపోతే దానికోసం అని చెప్పేసి ఇలా స్క్రీన్స్ ఉంటాయి మనకి పెద్దగా చూసుకోవడానికి. అండ్ ఆ స్క్రీన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 sides ఉంటుంది. సో దట్ అక్కడ దూరంగా కూర్చున్న వాళ్ళు కానీ ఎక్కడి నుంచి అన్నా చూసుకోవచ్చు. సో మనకి పెళ్ళిళ్ళలో ఉంటాయి కదా పెద్ద స్క్రీన్, సో అలాగే ఇక్కడ కూడా సెటప్ చేశారు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే అక్కడ స్టేజ్లో ఏం జరుగుతుందో చాలా చిన్నగా ఉంటారు, మనకు అంతగా కనిపించరు. అండ్ ఇన్ ద మీన్ టైమ్ అయితే మనము పెద్దగా ఏం చేయము అక్కడ కూర్చొని. మన ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ కానీ లేకుంటే వీడియో తీస్తుంటే వాళ్ళకి పోజెస్ కానీ ఇలాంటివే చేస్తూ ఉంటాము. నేనైతే ఇంకా మా ఫ్రెండ్స్ రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఆన్ ది వే అని చెప్పారు. సో అండ్ అప్పటి వరకు వీళ్ళు మనం వచ్చి కూర్చున్నాక కాలేజ్ గురించి, కాలేజ్ హిస్టరీ గురించి, వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది కాలేజ్ అనేది. మా కాలేజ్ వచ్చేసి యూసీఎం, మర్చిపోయాను నేను స్టార్టింగ్లోనే చెప్పాల్సింది. సో మాదైతే యూసీఎం. అండ్ వాళ్ళ కాలేజ్ హిస్టరీ గురించి బ్రీఫ్గా డిస్క్రైబ్ చేసి అండ్ ఒక యాంథమ్ అలా ప్లే చేస్తారు స్టార్టింగ్లో. దాని తర్వాత రో ప్రకారంగా మనల్ని పిలుస్తారన్నమాట స్టేజ్ మీదకి వాక్ చేయడం, మన గ్రాడ్ వాక్ చేయడానికి. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఐ మీన్ నేను నా బ్యాచిలర్స్లో కూడా గ్రాడ్ తీసుకున్నాను, బట్ ఇంత పెద్ద స్టేజ్ ఇంత పెద్ద ఏరియాలో అయితే నేను చేయలేదు. ఇక్కడ చూసి నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అండ్ చాలా ప్రౌడ్ మూమెంట్లా అనిపించింది నేను ఇలా గ్రాడ్ తీసుకోవడము అని చెప్పేసి. మా హస్బెండ్ నా కోసం వచ్చారు అండ్ నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు చాలామంది.
చాలామంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి వీళ్ళే మా ఫ్రెండ్స్. వీళ్ళు నా కోసం వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది నాతో పాటు నా సెలబ్రేషన్స్లో వీళ్ళు జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు. అండ్ ఇలాగే ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంతమందిని అంటే అంతమందిని మనము ఇన్వైట్ చేయొచ్చు మన గ్రాడ్ వాక్కి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు లైన్లో అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాము అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ లెక్చరర్స్ తక్కువగా ఉంటారు. సో మన నేమ్ పిలిచేది వచ్చేసి ఇక్కడ వాళ్ళు మన నేమ్ని కొంచెం డిఫరెంట్గా పలుకుతారు వాళ్ళైతే. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నా పేరు ఎలా పిలవబోతున్నారో అని చెప్పేసి. అండ్ సర్ నేమ్స్ ఎస్పెషలీ వాళ్ళకి కష్టంగా ఉండేది మన సర్ నేమ్స్. ఫస్ట్ నేమ్స్ అయితే ఈజీగానే పిలుస్తారు కానీ సర్ నేమ్స్ కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ చూస్తున్నారా మన ఇండియన్ ఫ్లాగ్ వేసుకున్నారు. ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే. అండ్ 1 by 1 ఇందాకైతే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గ్రాడ్ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకున్నారు. గ్రాడ్ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకున్నాకైతే యాంథమ్ సాంగ్ అనేది వాళ్ళు పాడారు. మనకు అర్థం కాదు బట్ లేచి అయితే నించోవాలి ఇంకా యాంథమ్కి. Be recognized. Graduates, please help me show them our gratitude. ఇంకా అందరు కలెక్ట్ చేసుకున్నాకైతే ఇంకా షురూ మా ఫోటోషూట్స్ కానీ రీల్స్ చేసుకోవడం కానీ ఇంకా అందరు రెడీగా ఉన్నారు. అక్కడ చూస్తుంటే కొంతమంది వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. సో ఇది మాట లాస్ట్ వాక్ మాది ఇంకా యూసీఎంలో మా కాలేజ్లో. ఇలా అందరం లైన్ ఫామ్ అయ్యేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకా బయటికి వెళ్ళిపోయినాక 1, 2 ఎన్నెన్నో సెలబ్రేషన్స్ ఇంకా డిఫరెంట్ వేస్లో చాలామంది హగ్ చేసుకొని కంగ్రాచులేషన్స్ చెప్పుకోవడము. బికాస్ 2 years ఇస్ నాట్ ఈజీ గ్రాడ్యుయేషన్ రిసీవ్ చేసుకోవడం ఆఫ్టర్ 2 years ఆఫ్ లాంగ్ వెయిట్. అండ్ మనం అందరు కలిసి ఇలా హ్యాట్స్ ఎగరేయడం కానీ అదంతా మంచి సెలబ్రేషన్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు గ్రాడ్ సెరమనీలో కూడా. అండ్ వచ్చిన వాళ్ళందరినీ కలుసుకుంటారు, అన్నీ బాగుంటుంది. ఇక్కడైతే మాకు ఫుడ్ అలాంటివి అయితే ఏం పెట్టరు, మనమే అయిపోయాక ఎక్కడో అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి తినాలి. సో అందరైతే ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే. బయటకైతే వచ్చేసాము. ఇంకా చూడండి ఇంకా మొత్తం ఇంకా బయట ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరు ఎక్కడైనా కనిపిస్తే ఇంకా వాళ్ళతో ముచ్చట్లు పెట్టడము అది ఇది చేసుకుంటూ ఇంకా ఫోటోషూట్ మొత్తం రెడీ. ఇంక ఇన్స్టాగ్రామ్ అక్కడ ఇక్కడ అంతా ఇంకా రీల్స్ అంతా అవ్వాలి కదా. సో దానికోసం అయితే ఇంకా అందరు ముచ్చట్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా చూడండి ఇంకా మొత్తం ఎక్కడెక్కడ ప్లేస్ ఉన్నాయని. సో ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అయితే వస్తారు. ఎందుకంటే వీళ్ళది కాలేజ్ అయితే ఎప్పుడు అయిపోయి ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడి నుంచో ఉన్నా కానీ గ్రాడ్యుయేషన్ టైంకి కాలేజ్కి అయితే వస్తారు. సో ఇది అటెండ్ అవ్వడానికి. ఇది చూస్తున్నారు కదా మొత్తము అన్ని కంట్రీస్ల ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల పార్కింగ్ దగ్గర.
డాడ్ అయితే మొత్తం అయిపోయాక ఇక్కడ ఒక లొకేషన్ బాగుంటుంది అని వెళ్తున్నాము పిక్చర్స్ క్లిక్ చేసుకోవడానికి. సో మంచి ఇట్లా మొత్తం ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది, స్టేడియం లాగా. మొత్తం అయిపోయినాక ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళడమే. ఇంకా రెడీ అవుతున్నాం. ఇంకెవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళతో మీట్ అండ్ గ్రీట్ అయిపోయాక ఇంకా రెడీ టు గో. అండ్ చాలా ఆకలిస్తుంది. చిపోట్లే దగ్గర అయితే ఆగాము తినడానికి. ఇంకా ఇదంతా వ్యూ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే రిటర్న్లో మేము ఇంటికి వెళ్ళే టైంలో వ్యూ. ఇది క్లౌడ్స్, ట్రీస్, చాలా పీస్ఫుల్గా ఉండింది వ్యూ అయితే. ఇలా అయితే మా గ్రాడ్యుయేషన్ డే జరిగింది ఇవాళ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.